హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మనం ఇప్పుడు భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ 3ని చూద్దాము. దీనిలో ఫస్ట్ వన్, ఈ కింది ఏ రాణిని ఇద్దరు రాజుల తల్లిగా అభివర్ణించారు? జవాబు ప్రభావతి గుప్తా అనేటటువంటి రాణిని. నెక్స్ట్, హరి విజయం అనేటటువంటి గ్రంథంను రచించినటువంటి వాకాటకుల వత్సగుల్మరాజు ఎవరు? జవాబు మొదటి సర్వసేనుడు. నెక్స్ట్, రాజతరంగిణి ప్రకారం ద్రంగ అనగా అర్థం ఏమిటి? ద్రంగ అనగా అర్థం కావిలి స్థావరం. నెక్స్ట్, అమరకోశం అనేటటువంటి గ్రంథం ప్రకారం భూములకు సంబంధించినటువంటి సరి అయిన జతలు ఏమిటి? సరి అయినవి ఏమిటి? జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్ అప్రహత అనగా బంజరు భూమి. సెకండ్ వన్ ఉర్వర, ఇది సారవంతమైనటువంటి భూమి. థర్డ్ వన్ ఊషరు, ఇది పీడు భూమి. ఇక్కడ చెప్పినటువంటి ఈ 3 పాయింట్స్ కూడా సరి అయిన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, పూర్ణనాగ గ్రామాన్ని జయభట్టు స్వామి అనేటటువంటి బ్రాహ్మణుడికి దానమిచ్చినట్లు తెలిపేటటువంటి ఆధారం ఏమిటి? జవాబు నలంద ఫలకం. నెక్స్ట్, నావికులను రక్షించేటటువంటి దేవత ఎవరు? జవాబు మణిమేకలై అనేటటువంటి దేవత. నెక్స్ట్, భారతదేశంలోని ఆచారాల బౌద్ధ స్థలాల గురించి తొలిసారిగా ప్రస్తావించినటువంటి బౌద్ధ రాజ్యాలకు సంబంధించిన దస్తావేజులు అనేటటువంటి గ్రంథ రచయిత ఎవరు? బౌద్ధ రాజ్యాలకు సంబంధించిన దస్తావేజులు అనేటటువంటి గ్రంథ రచయిత ఫాగ్జియన్. నెక్స్ట్, ఈ కింది వాక్యాలలో సరి అయినది ఏమిటి? జవాబు దీనిలో ఫస్ట్ వన్ శాలంకాయన వంశస్థుల కుల దేవత చిత్రధరుడు అంటే సూర్యుడు. నెక్స్ట్ పాయింట్ కార్తికేయుని వాహనం నెమలి. నెక్స్ట్ పాయింట్ కార్తికేయుని దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్యుడని పిలుస్తారు. ఇక్కడ చెప్పినటువంటి ఈ 3 పాయింట్స్ కూడా సరి అయినటువంటివి. నెక్స్ట్, ఉజ్జయినిలో జియంత స్వామి మహావీరునికి ఆలయం ఉన్నట్లు ప్రస్తావించినటువంటి గ్రంథం ఏమిటి? జియంత స్వామి మహావీరునికి ఆలయం ఉన్నట్లు ప్రస్తావించిన గ్రంథం ఏంటంటే వసుదేవ హిందీ. నెక్స్ట్, మతేతర గ్రంథ రచనకు సంస్కృతాన్ని వాడినటువంటి మొట్టమొదటి జ్ఞాత కవి ఎవరు? జవాబు అశ్వఘోషుడు. నెక్స్ట్, ఖగోళ పరికరాల గురించి శాస్త్రీయంగా చర్చించినటువంటి మొట్టమొదటి పరిశిష్ట భారతీయ గ్రంథం ఏమిటి? జవాబు బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనేటటువంటి భారతీయ గ్రంథం, పరిశిష్ట భారతీయ గ్రంథం. నెక్స్ట్, గుప్తుల కాలంలో ఖగోళ పరికరాలు మరియు సహ పరికరాలకు సంబంధించినటువంటి సరి అయిన జతను గుర్తించండి. దీనిలో ఫస్ట్ వన్ సంసదాన, ఇది జలం కలిగింది. సెకండ్ వన్ అవలంబ, ఇది లోతు కొలిచేది. అవలంబ అనేటటువంటిది ఇది లోతుని కొలిచేటటువంటి పరికరం. నెక్స్ట్, ఘటిక, ఇది కాల నిర్ణయ జలయంత్రం. ఇక్కడ చెప్పినటువంటి ఈ 3 పాయింట్స్ కూడా సరి అయినటువంటి జతలు. నెక్స్ట్, తొలి మధ్య యుగంలో బెంగాలులో వ్యవసాయం గురించి రాసినటువంటి గ్రంథం ఏమిటి? తొలి మధ్య యుగంలో బెంగాలులో వ్యవసాయం గురించి రాసినటువంటి గ్రంథం ఏంటంటే పరాశర గ్రంథం. నెక్స్ట్, తూర్పు చాళుక్యుల రాజ్యాన్ని పాలించినటువంటి స్త్రీ ఎవరు? జవాబు విజయ మహాదేవి అనేటటువంటి స్త్రీ. నెక్స్ట్, కాకతీయుల రాజ్య పాలన వికేంద్రీకృత రాజ్యతంత్రమని వివరించినటువంటి వారు ఎవరు? జవాబు సింథియా టాల్బోట్. నెక్స్ట్, కింది వారిలో పల్లవ భంజన అనేటటువంటి బిరుదు కలిగినటువంటి రాజు ఎవరు? జవాబు మొదటి రాజసింహుడు. ఇతడికి పల్లవ భంజన అనేటటువంటి బిరుదు కలదు. నెక్స్ట్, హర్షవర్ధనుడి
హర్షవర్ధనుడి సంతకం ఏ శాసనంలో మనకు లభ్యమవుతుంది? జవాబు మధుబన్ శాసనం. మధుబన్ శాసనంలో హర్షవర్ధనుడి యొక్క సంతకం మనకు లభ్యమవుతుంది. జవాబు మధుబన్ శాసనం. నెక్స్ట్, ఈ కింది వాటిలో సరి కానటువంటి జత ఏమిటి? జవాబు ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో బి ఆప్షన్ అనేటటువంటిది సరి కానటువంటి జత. అయితే సరి అయినటువంటి జతలు ఏంటంటే, మొహాలీ ప్రాంతంలో లాల్ కిలా దుర్గ స్థాపకుడు రెండవ ఆనంగపాలుడు. నెక్స్ట్ పాయింట్, పృథ్వీరాజ్ రాసో గ్రంథకర్త చాంద్ బర్తాయ్. నెక్స్ట్ పాయింట్, రాజతరంగిణి గ్రంథకర్త కల్హనుడు. ఇక్కడ చెప్పినటువంటి ఈ 3 పాయింట్స్ కూడా సరి అయినటువంటి అంశాలు. నెక్స్ట్, క్రీస్తు శకం 644 సంవత్సరంలో 2 పంటల గురించి ప్రస్తావించినటువంటి శాసనం ఏమిటి? జవాబు డబోకు శాసనం. నెక్స్ట్, భారతీయులు సున్నంతో తంబాకుల చర్వణం చేయడం వల్ల అది జీర్ణ ప్రక్రియకు దోహదకారి అయిందని తెలిపినటువంటి కవి ఎవరు? జవాబు అల్ బెరూని అనేటటువంటి కవి. నెక్స్ట్, కర్ణాటకలో బాహుబలి మహామస్తకాభిషేకం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? కర్ణాటకలో బాహుబలి మహామస్తకాభిషేకం ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. నెక్స్ట్, మాండుక్య ఉపనిషత్తుపై వ్యాఖ్యాన గ్రంథమైనటువంటి అద్వైత వేదాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? జవాబు గౌడపాలుడు. ఇతడు మాండుక్య ఉపనిషత్తుపై వ్యాఖ్యాన గ్రంథమైనటువంటి అద్వైత వేదాంతాన్ని ప్రతిపాదించినటువంటి వాడు. నెక్స్ట్, ఈ కింది వాటిలో నాగర అనేటటువంటి శైలికి చెందినటువంటి శివాలయం ఏమిటి? జవాబు దశావతార దేవాలయం. నెక్స్ట్, ఈ కింది వాటిలో సరి అయినటువంటి జతను గుర్తించండి. జవాబు దీనిలో ఫస్ట్ వన్ అరగట్ట పర్షియన్ చక్రవర్తి. సెకండ్ వన్ అరమాయిక్ ఇది ఒక భాషా లిపి. అరమాయిక్ అనేటటువంటిది ఇది ఒక భాష మరియు లిపి. నెక్స్ట్ పాయింట్, బిక్కుని ఇది బౌద్ధ సన్యాసి. ఇక్కడ చెప్పినటువంటి ఈ 3 కూడా సరి అయినటువంటి జతలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సరి కాని వాటిని గుర్తించండి. సరి కానటువంటి ఆప్షన్ ఏంటంటే సి ఆప్షన్, ఇది సరి కానటువంటి ఆప్షన్. అయితే సరి అయినటువంటి ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ యూపం ఇది యజ్ఞంలో బలి పశువును కట్టేటటువంటి స్తంభం. నెక్స్ట్ పాయింట్, వట్టెలుట్ట ఇది తమిళం రాయడానికి ఉపయోగించేటటువంటి ప్రాచీన దక్షిణ భారత లిపి. నెక్స్ట్ పాయింట్, వేలిర్ ఇది దక్షిణ భారతదేశంలో తెగ నాయకులు. ఇక్కడ చెప్పినటువంటి ఈ 3 పాయింట్స్ కూడా సరి అయినటువంటి ఆప్షన్స్. నెక్స్ట్, వరదాంబిక పరిణయం రచించినది ఎవరు? జవాబు తిరుమలాంబ. నెక్స్ట్, కంసాలి కుమార్తె నెహాల్ మాన మర్యాదల హామీ కోసం దేవరాయ ఒకటవ దేవరాయ ఫిరోజ్ షా బహమనీ మధ్య 1వ దేవరాయ మరియు ఫిరోజ్ షా బహమనీ మధ్య మద్గల్ యుద్ధం జరిగిందని పేర్కొన్నటువంటి చరిత్రకారుడు ఎవరు? జవాబు ఫెరిస్టా అనేటటువంటి చరిత్రకారుడు. నెక్స్ట్, ఈ కింది వారిలో చిత్తోర్ భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేసినది ఎవరు? చిత్తోర్ భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేసినది ఎవరంటే మీరాబాయి. నెక్స్ట్, మధ్యయుగ సన్యాసుల గురించి వివరించేటటువంటి భక్తిమాల అనేటటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు? జవాబు నాబాజీ.
నాబాజీ అనేటటువంటి పుస్తకం. నెక్స్ట్, బాబర్ తన స్వీయ చరిత్రలో మొఘల్ సామ్రాజ్య స్థాపనకు ఏ యుద్ధం ముఖ్యమైనదని పేర్కొన్నాడు? జవాబు కన్వ యుద్ధం. నెక్స్ట్, మెహర్ పంజా అనేటటువంటి ప్రత్యేక ఆచారం పాటించినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు? జవాబు అక్బర్. నెక్స్ట్, అక్బర్ ఇబాదత్ ఖానా ప్రతి గురువారం యుద్ధ భూమిగా మారి నాలుకలతో యుద్ధాలు చేసుకుంటారు అని అభివర్ణించింది ఎవరు? జవాబు బదౌని. ఇతడు అక్బర్ ఇబాదత్ ఖానా ప్రతి గురువారం యుద్ధ భూమిగా మారి నాలుకలతో యుద్ధాలు చేసుకుంటారు అని అభివర్ణించినటువంటి వారు. నెక్స్ట్, షాజహాన్ సైన్యంలో పనిచేసినటువంటి ఫ్రెంచ్ డాక్టర్ ఎవరు? జవాబు ఫ్రాంకోయిస్ బెర్నియర్ అనేటటువంటి ఫ్రెంచ్ డాక్టర్. నెక్స్ట్, శివాజీ సంస్కరణలకు ఆద్యుడిగా ఎవరిని భావించారు? జవాబు మాలిక్ అంబర్. నెక్స్ట్, ఈ కింది వారిలో లౌకికవాదాన్ని బోధించినటువంటి వారు ఎవరు? జవాబు గురు నానక్. నెక్స్ట్, దేశంలో పూర్తిగా పర్షియన్ శైలిలో నిర్మించినటువంటి మొట్టమొదటి మసీదు ఏమిటి? జవాబు జమాత్ ఖానా మసీదు. ఇది పూర్తిగా పర్షియన్ శైలిలో నిర్మించినటువంటి మొట్టమొదటి మసీదు. నెక్స్ట్, బిందు సేద్యం విధానాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవరు? జవాబు ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్, పోర్చుగీస్ యువరాణి కాథరిన్ బ్రిగాంజా మరియు బ్రిటన్ యువరాజు చార్లెస్ II ఇద్దరి మధ్య కూడా వివాహం జరిగినటువంటి సంవత్సరం ఎప్పుడు? జవాబు 1661 సంవత్సరంలో. నెక్స్ట్, బ్రిటిష్ వారు దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా ఎక్కడ స్థావరం ఏర్పాటు చేశారు? జవాబు మచిలీపట్నంలో. నెక్స్ట్, రంజిత్ సింగ్ రాజకీయ రాజధాని ఏమిటి? రంజిత్ సింగ్ యొక్క రాజకీయ రాజధాని లాహోర్. నెక్స్ట్, నౌకా నిర్మాణ పరిశ్రమలో ఆసక్తి కనబరిచినటువంటి మైసూర్ పాలకుడు ఎవరు? జవాబు టిప్పు సుల్తాన్. నెక్స్ట్, ఛాంపియన్ ఆఫ్ ఉమెన్ రిఫార్మర్ ఇన్ ఇండియా అనేటటువంటి బిరుదు కలిగినటువంటి వారు ఎవరు? జవాబు ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఇతనికి ఛాంపియన్ ఆఫ్ ఉమెన్ రిఫార్మర్ ఇన్ ఇండియా అనేటటువంటి బిరుదు కలదు. నెక్స్ట్, బార్దోలి ఉద్యమం కారణంగా పంటకు సరి అయినటువంటి మద్దతు ధర కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏమిటి? జవాబు మాక్స్వెల్ బ్రూమ్ఫీల్డ్ కమిటీ. నెక్స్ట్, రామనాథపూరి బెంగాల్లో స్థాపించినటువంటి పత్రిక ఏమిటి? జవాబు సర్క్యులర్ ఈ ఆజాదీ అనేటటువంటి పత్రిక. నెక్స్ట్, 1929 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ఎక్కడ జరిగింది? జవాబు లాహోర్లో జరిగింది. నెక్స్ట్, ఇండియాలో మొదటి రాడికలిస్ట్గా ఎవరు గుర్తింపు పొందారు? జవాబు ఎంఎన్ రాయ్. నెక్స్ట్, జవహర్లాల్ నెహ్రూ గాంధీజీకి ఇచ్చినటువంటి బిరుదు ఏమిటి? జవాబు బాపూజీ అనేటటువంటి బిరుదు. ఈ బిరుదును జవహర్లాల్ నెహ్రూ గారు గాంధీజీకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, జనవరి 9వ తేదీను ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? జవాబు ప్రవాస భారతీయ దివస్. జనవరి 9వ తేదీను ప్రవాస భారతీయ దివస్గా జరుపుకుంటారు. నెక్స్ట్, గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేయడాన్ని ఖండిస్తూ ఇది బలహీన నాయకత్వానికి ఉదాహరణ అని వ్యాఖ్యానించింది ఎవరు? జవాబు ఎంఎన్ రాయ్ గారు.
నెక్స్ట్, దీపావళి డిక్లరేషన్ ద్వారా భారతదేశానికి స్వయం పరిపాలన నెమ్మదిగా సహజ సిద్ధంగా లభిస్తుందని ప్రకటించినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? జవాబు ఇర్విన్. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.